ప్రపంచంలోని ప్రతి దేశస్థుడి కల చివరకు అమెరికాలో కానీ కెనడాలో కానీ స్థిరపడాలి అనుకుంటారు. దానికి కొందరు చట్టబద్ధంగా దేశంలోకి ప్రవేశిస్తే మరికొందరు మాత్రం చట్ట వ్యతిరేకంగా అక్రమంగా వెళ్తూ ఉంటారు. అలా అక్రమంగా వెళ్లే వారిలో ఇండియా, నేపాల్, వియత్నాంకు చెందిన వారు వయా బ్రెజిల్ రూట్లో అమెరికా, కెనడా వెళ్తున్నారట. దీంతో బ్రెజిల్ ఈ నెల 27 నుంచి కొన్ని కఠినమైన నిబంధనలు తీసుకురాబోతుంది. ఈ నిబంధనలేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ప్రపంచంలోని మెజార్టీ దేశాల ప్రజల కళ అమెరికాలో స్థిరపడ్డం. ఇక అమెరికా వెళ్లాలంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా వెళ్తుంటారు. అయితే ఇండియా, నేపాల్, వియత్నాంకు చెందిన వారు అమెరికా, కెనడాలో ప్రవేశించేందుకు బ్రెజిల్ను అడ్డాగా చేసుకుంటున్నారు. అమెరికా వెళ్లాలనుకునే వారు ముందుగా ఇండియా నుంచి బ్రెజిల్కి వెళ్లి అక్కడి నుంచి నేరుగా అమెరికా లేదా కెనడా శరణార్థిగా ఆ దేశంలో అడుగు పెడుతున్నారు. దీంతో బ్రెజిల్ ఈ నెల 27 నుంచి తమ దేశం నుంచి ఇలా అక్రమంగా వెళ్లే వారిని అదుపు చేయడానికి కొత్త నిబంధనలు తీసుకొస్తోంది. ఇండియా నుంచి విమానాల్లో సావోపాలో దిగి అక్కడ కొన్ని రోజుల పాటు ఉండి అటు నుంచి అమెరికా లేదా కెనడాలో తమకు శరణార్థి హోదా ఇవ్వాలని దరఖాస్తు చేసుకుని వెళ్లిపోతున్నారు. వీరిలో చాలా మంది ఇండియా, నేపాల్, వియత్నాంకు చెందిన వారున్నారని బ్రెజిల్ అధికారులు చెబుతున్నారు. వచ్చే సోమవారం నుంచి అమెరికా లేదా కెనడాలోకి అక్రమంగా ప్రవేశించాలనుకునే వారిపై కొన్ని నిబంధనలు అమలు చేయబోతోంది బ్రెజిల్. కొత్త నిబంధన అమల్లోకొస్తే బ్రెజిల్లో ఉండాలనుకునే వారికి వీసా తప్పనిసరి చేసింది. ఇక అమెరికాలో స్థిరపడాలనుకునే వారు చేసే ప్రయత్నాల గురించి ఇక్కడి పోలీస్ అధికారులు పలు ఉదాహరణలు చెప్పుకొచ్చారు. ఇండియా నుంచి లేదా ఇతర దేశాల నుంచి అమెరికా లేదా కెనడా వెళ్లాలనుకునే వారి విషయానికొస్తే ముందుగా వారు సావోపాలో వరకు టికెట్ కొనుగోలు చేస్తారు. ఇక సావోపాలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అక్కడి నుంచి వెంటనే అమెరికాకు వెళ్లరు. బ్రెజిల్లో కొంతకాలం ఉండి అక్కడి నుంచి అమెరికాలో శరణార్థి హోదా కోసం దరఖాస్తు చేసుకుంటారు. బ్రెజిల్ను అడ్డాగా చేసుకుని చట్టంలోని లొసుగులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని బ్రెజిల్ మండిపడుతోంది. తమకు శరణార్థి హోదా కావాలని 70% వినతులు ఇండియా, నేపాల్, వియత్నాం ప్రజల నుంచి వస్తున్నాయని బ్రెజిల్ అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ నెల 27 నుంచి కొత్త నిబంధనలు తీసుకొస్తోంది బ్రెజిల్. తమ దేశంలో దిగాలంటే ఖచ్చితంగా వీసా ఉండాల్సిందే, లేదంటే నేరుగా అమెరికా లేదా కెనడాకు వెళ్లాల్సిందేనన్న ఖచ్చితమైన నిబంధన తీసుకురానున్నట్లుగా బ్రెజిలియన్ జస్టిస్ మినిస్ట్రీ వివరించింది. బ్రెజిల్ నుంచి పెద్ద ఎత్తున అమెరికా, కెనడాలకు వలస పెరిగిపోవడంతో కొత్త నిబంధనలు తీసుకురావాల్సి వస్తోందని జస్టిస్ డిపార్ట్మెంట్ వివరణ ఇచ్చింది. బ్రెజిలియన్ ఫెడరల్ పోలీసులు కూడా ఇండియా, వియత్నాం నుంచి వచ్చేవారు సావోపాలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగి తాత్కాలిక బ్రేక్ తీసుకుని ఇక్కడి నుంచి శరణార్థిగా అనుమతించాలని దరఖాస్తు చేసుకుంటున్నారని వివరించారు. ఇక బ్రెజిలియన్ అధికారుల వాదన ఏమిటంటే ఇలా ఇండియా, నేపాల్, వియత్నాంల నుంచి పెద్ద ఎత్తున బ్రెజిల్కు వస్తున్నారని, దీనివల్ల తమ దేశం నుంచి అమెరికా, కెనడాకు వలస వెళ్లాలనుకునే వారి దరఖాస్తులు వెనుకబడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా వలస వచ్చే వారితో తమ విమానాశ్రయాలు కిటకిటలాడుతున్నాయని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఇలా అమెరికాకు వలస వెళ్లాలనుకునే వారు మరో ప్రమాదకరమైన రూటును కూడా ఎంచుకుంటున్నారు. సావోపాలో నుంచి బ్రెజిల్ పశ్చిమ రాష్ట్రమైన ఎక్కర్కు వెళ్తారు. అక్కడి నుంచి పేరు, అటు నుంచి సెంట్రల్ అమెరికాకు వెళ్లి చివరగా అమెరికా దక్షిణ ప్రాంతంలో చేరుతుంటారు. ఇక బ్రెజిల్ విషయానికొస్తే వివిధ దేశాలకు చెందిన పౌరులకు ఆశ్రయం ఇస్తుంటోంది. వారిలో ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్, సిరియా, యుక్రెయిన్ వారికి ఎక్కువగా ఇచ్చింది. ఆ దేశాల్లో పరిస్థితులను బట్టి వారికి ఆశ్రయం ఇచ్చింది. బ్రెజిలియన్ ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాషియో లులా డిసాల్వి ఇప్పటికీ వేలాది మంది ఆఫ్ఘనిస్తాన్ పౌరులకు మానవతా దృక్పథంతో వీసాలిచ్చారు. సెప్టెంబర్ 2021 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు 11,248 మంది ఆఫ్ఘనిస్తానీ ప్రజలకు వీసాలిచ్చారు. ఇలా ఉదారంగా వీసాలివ్వడంతో దేశంలోకి పెద్ద ఎత్తున వలసలు పెరిగిపోయాయి. దీంతో ప్రభుత్వం కూడా వలసవాద వ్యవస్థను క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. కొత్త నిబంధన ప్రకారం ఈ నెల ఆగస్టు 27 నుంచి సావోపాలో ఇంటర్నేషనల్
ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉంటున్న 484 మంది వలసవాదుల దరఖాస్తులను ప్రాసెస్ చేయమని స్పష్టం చేసింది. కొత్త నిబంధనలు అమల్లోకొచ్చిన తర్వాత ప్రయాణికులు నేరుగా అమెరికాకు వయా సావోపాలో ద్వారా వెళ్లాలి లేదా తిరిగి వచ్చిన రూట్లో తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. అమెరికా, కెనడాకు వెళ్లాలనుకునే వారు తమ దేశంలోని చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని బ్రెజిల్ అభిప్రాయపడుతోంది. సావోపాలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు వరదల వస్తున్న ప్రయాణికులతో బ్రెజిల్ ప్రభుత్వం కలవరపడుతోంది. అలాగే ఇతర దేశాల నుంచి వస్తున్న వారికి కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం ఎయిర్లైన్స్ ను కోరింది. ఈ ఏడాది జూలై 15 వరకు సుమారు 9,082 శరణార్థి హోదా ఇవ్వాలని దరఖాస్తులు వచ్చాయని బ్రెజిల్ పోలీసులు తెలిపారు. గతేడాదితో చూస్తే ఇలాంటి దరఖాస్తుల సంఖ్య రెట్టింపొచ్చాయి. దశాబ్ద కాలంగా ఇదే ఎక్కువని బ్రెజిల్ ప్రభుత్వం వెల్లడించింది. ఇక ఇండియా, నేపాల్, వియత్నాం ప్రజల నుంచి అమెరికా లేదా కెనడా వెళ్లాలనుకుంటే ప్రత్యామ్నాయ రూట్లను ఎంచుకోవాల్సిందే. వచ్చే సోమవారం నుంచి అమెరికా లేదా కెనడాలోకి అక్రమంగా ప్రవేశించాలనుకునే వారిపై కొన్ని నిబంధనలు అమలు చేయబోతోంది బ్రెజిల్. కొత్త నిబంధన అమల్లోకొస్తే బ్రెజిల్లో ఉండాలనుకునే వారికి వీసా తప్పనిసరి చేసింది. ఇక అమెరికాలో స్థిరపడాలనుకునే వారు చేసే ప్రయత్నాల గురించి ఇక్కడి పోలీస్ అధికారులు పలు ఉదాహరణలు చెప్పుకొచ్చారు.